లైబ్రరీలో మన దగ్గర ఎన్ని టైటిల్స్ అనేది బుక్స్ ఉన్నాయి అండ్ అలాగే ఈ జర్నల్స్ ఏమున్నాయి, ప్రింట్ జర్నల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా టోటల్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఇది ప్రతి స్టూడెంట్కి వచ్చేసరికి దీనికి సర్టెన్ టైమింగ్స్ ఉంటాయండి. ఇది సెంట్రల్ లైబ్రరీ. ఇది కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ లైబ్రరీ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇది సెంట్రల్ లైబ్రరీ. దీనికి సర్టెన్ టైమింగ్స్ అనేది ఉంటాయి. ఈ టైమ్స్ అనేది స్టూడెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్. ప్లీజ్. చదువుకునే పిల్లలకి లైబ్రరీ చాలా అవసరం కాబట్టి. ఎస్ మేడం. సో ఇక్కడ మనము ప్రింటెడ్ బుక్స్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అనేది సెగ్రిగేట్ చేసి పెట్టామండి. ఆల్మోస్ట్ 95,000+ బుక్స్ అనేది ఉంటాయి. ఈ ఫ్లోర్ ఉందండి, మనకి ఈవెన్ టాప్ ఫ్లోర్ కూడా లైబ్రరీ అనేది ఉంది. డిజిటల్ లైబ్రరీతో పాటు ఇక్కడ మనకు ప్రింటెడ్ బుక్స్ అనేది కూడా మొత్తం దొరుకుతాయండి. సో 95,000+ బుక్స్ అనేది కంప్లీట్గా ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇక్కడ హ్యుమానిటీస్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్కు, మెకానికల్కు, అలాగే ఎలక్ట్రికల్కు, కంప్యూటర్ సైన్స్కు, ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ అనేది నీట్గా సెగ్రిగేట్ చేసి ఉంటాయండి. ఏ స్ట్రీమ్ కా స్ట్రీమ్ సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది అనమాట.